అది 2019 14th ఫిబ్రవరి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవే పై భారత భద్రతా సిబ్బంది మరియు 2500 మంది సిఆర్పిఎఫ్ పోలీసుల వాహనాల కాన్వాయ్ వెళ్తుంది. పుల్వామా డిస్ట్రిక్ట్ లేతాపూర్ దగ్గర ఉండగా సడన్ గా ఒక సూసైడ్ బాంబర్ ఆ కాన్వాయ్ పై అటాక్ చేశాడు. ఆ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు కాశ్మీర్ కి చెందిన ఆదిల్ అహ్మద్ అనే నేరస్తుడు చనిపోయారు. ఇంకా కొంతమందికి గాయాలయ్యాయి. పుల్వామా అటాక్ అప్పటి వరకు జరిగిన అత్యంత ఘోరమైన అటాక్స్ లో ఒకటి. పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన జైష్ ఈ మొహమ్మద్ ఈ అటాక్ ని చేయించింది. కానీ దీన్ని పాకిస్తాన్ అఫీషియల్ గా ఒప్పుకోలేదు. పాకిస్తాన్ కి జైష్ ఈ మొహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఏ సంబంధం లేదు అని చెప్పింది. Pakistani government refuting those claims, calling them irresponsible and instead condemning the attack. దానికి ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లొకేషన్స్ ని ధ్వంసం చేసింది. అసలు ఈ అటాక్ వెనుక మోటివ్ ఏంటి? పాకిస్తాన్ కి మనకు గొడవ ఎలా మొదలైంది? అమరోన్ మూవీలో జరిగిన క్వాజీ ఆపరేషన్ మరియు రాష్ట్రీయ రైఫిల్స్ అంటే ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక లెట్ us start out today's fascinating intro. 1947లో బ్రిటిష్ వారు ఇండియాను వదిలి వెళ్ళినప్పుడు హిందువులందరినీ కలిపి ఒక దేశంగా, ముస్లింలందరినీ ఇంకొక దేశంగా చేసి వెళ్లారు. కానీ అప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాజులు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వారు ఈ రాజులు పరిపాలిస్తున్న ప్రాంతాలని వేటిలో కలవాలన్నది వారి నిర్ణయానికే వదిలేశారు. కానీ మైసూర్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ లాంటి కొన్ని ప్రదేశాలు మాత్రం వేటిలోనూ కలవడానికి ఒప్పుకోలేదు. వీటిని ప్రిన్స్లీ స్టేట్స్ అనే అంటారు. అయితే కాశ్మీర్ లో 1941 సెన్సస్ ప్రకారం 77% ముస్లిమ్స్, 20% హిందూస్ మరియు 3% సిక్కుస్, బుద్ధిస్ట్స్ ఉన్నారు. ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ కాశ్మీర్ ని ఎలాగైనా పాకిస్తాన్ లో కలుపుకోవాలని అనుకుంది. 1948 లో పాకిస్తాన్ మిలిటరీ కాశ్మీర్ లోకి ఎంటర్ అయి అప్పటి కాశ్మీర్ రాజైన హరి సింగ్ సైన్యంతో యుద్ధం చేసుకుంటూ కాశ్మీర్ ని ఆక్రమించుకుంటూ వచ్చింది. పరిస్థితి చేదాటిపోవడంతో కాశ్మీర్ రాజు ఇండియా సాయం కోరాడు. ఇండియా ఒప్పుకుంది. కానీ ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో కలపాలని. హరి సింగ్ హిందూ అవ్వడం వల్ల కాశ్మీర్ ని ఇండియాలో కలపడానికి ఒప్పుకున్నాడు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్విజిషన్ అగ్రిమెంట్ లో సైన్ చేశాడు. అప్పటి నుంచి కాశ్మీర్ లీగల్ గా ఇండియన్ స్టేట్ అయ్యింది. ఇక మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. కాశ్మీర్ ని ఇండియన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. కానీ అప్పటికే పాకిస్తాన్ మిలిటరీ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆక్రమించింది. దీన్నే మనం ఇప్పుడు POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా ఆజాద్ కాశ్మీర్ అని అంటున్నాం. ఈ పాకిస్తాన్ ఆక్రమించిన ప్రదేశాన్ని కూడా ఇండియా ఆధీనంలోకి తెచ్చుకునే లోపే UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కలగజేసుకొని కాశ్మీర్ లో శాంతి భద్రతలను నెలకొల్పాలని యుద్ధాన్ని ఆపించేసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బార్డర్ ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆక్రమించిన ప్రదేశం పాకిస్తాన్ దగ్గరే ఉండిపోయింది. ఇండో పాక్ వార్ ముగిసింది. కానీ పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ ని ఎలాగైనా దక్కించుకోవాలని 1965 లో, 1971 లో మరియు 1999 లో కార్గిల్ వార్ ఇలా 4 సార్లు అటాక్ చేసింది. కానీ ఇండియాని ఓడించలేకపోయింది. ఇలా డైరెక్ట్ గా ఇండియాను ఓడించడం సాధ్యం కాకపోవడంతో ఇండైరెక్ట్ గా యుద్ధం చేయడం మొదలు పెట్టింది. 1980 ఇన్సర్జెన్సీ ఇన్ కాశ్మీర్ బిగిన్స్. తిరుగుబాటుతనం. పాకిస్తాన్ ఆర్మీ కొంతమందికి ట్రైనింగ్ మరియు గన్స్ ఇచ్చి కాశ్మీర్ లోకి సీక్రెట్ గా పంపడం మొదలు పెట్టింది. ఇలా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళను చంపడం, కాశ్మీర్ లో ఉన్న ముస్లిం ప్రజలను రెచ్చగొట్టి వాళ్లకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చి అల్లర్లు రేపియడం మరియు అక్కడున్న ప్రజలకు బ్రెయిన్ వాష్ చేసి ఇండియన్ ఆర్మీ పై ద్వేషాన్ని పెంచడం, లా అండ్ ఆర్డర్ ని పాడు చేయడం చేసేవారు. ఇలా చేయడం వల్ల కాశ్మీర్ ప్రజలకు ఇండియా పాలన నచ్చట్లేదన్న భ్రమ ఫారిన్ కంట్రీస్ పైన క్రియేట్ అయ్యి కాశ్మీర్ ని వదిలేయమని ఇండియా మీద ప్రెజర్ పెరుగుతుంది. అయితే దీన్ని ఆపడానికి వచ్చిందే రాష్ట్రీయ రైఫిల్స్. 1990లో పాకిస్తాన్ చేసే కౌంటర్ అటాక్స్ మరియు కాశ్మీర్ లో తిరుగుబాటుతనాన్ని అడ్డుకొని కాశ్మీర్ లో లా అండ్ ఆర్డర్ ని కాపాడడమే వీళ్ళ లక్ష్యం. రాష్ట్రీయ రైఫిల్స్ ని షార్ట్ ఫామ్ లో RR అని కూడా అంటారు. రాష్ట్రీయ రైఫిల్స్ కాశ్మీర్ రీజియన్ లో మహార్ రెజిమెంట్, జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్, బీహార్ రెజిమెంట్, డోంగ్రా రెజిమెంట్, మద్రాస్, పంజాబ్, కుమారన్, గురువాల్ ఇలా 65 బెటాలియన్లు ఉన్నాయి. ఒక్కో బెటాలియన్ లో దాదాపు 11,000 మంది స్కిల్డ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్ 6 కంపెనీలుగా ఏర్పాటై ఉంటారు. వీళ్ళ దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి. ఈ రాష్ట్రీయ రైఫిల్స్ లో 44th రెజిమెంట్ అయిన రాజ్పూత్ రెజిమెంట్ లో జాయిన్ అయిన వ్యక్తే మేజర్ ముకుంద్ వరదరాజన్. 12th ఏప్రిల్ 1983లో పుట్టాడు. వాళ్ళ తాతయ్య గారు రాఘవచారి మరియు ఆయన ఇద్దరు అంకుల్స్ ఇండియన్ ఆర్మీలో పనిచేయడం వల్ల ముకుంద్ వరదరాజన్ కూడా ఆర్మీలో పనిచేయాలన్న ఇంట్రెస్ట్
వచ్చింది. శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయంలో బీకామ్ ఫినిష్ చేశాడు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో DJMC కంప్లీట్ చేశాడు. మార్చి 18, 2006 లో రాజపుత్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ గా జాయిన్ అయ్యాడు. ఈయన ప్రతిభకు జాయిన్ అయిన 2 సంవత్సరాల్లోనే కెప్టెన్ గా ప్రమోట్ అయ్యారు. మరియు లెబనాన్ లో జరిగే వెపన్ స్మగ్లింగ్ తిరుగుబాటుతనాన్ని అడ్డుకునే మిషన్ యునైటెడ్ నేషన్ లో కూడా పనిచేశారు. కానీ అసలు కథ అక్టోబర్ 18, 2012 44th బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ లో జాయిన్ అయిన తర్వాత మొదలైంది. 24th డిసెంబర్ 1999 నేపాల్ లోని కథమండు నుంచి ఢిల్లీ రావాల్సిన IC-814 విమానం హైజాక్ అయింది. దీన్ని హర్కతుల్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ హైజాక్ చేసింది. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ లోని కందహార్ లో ఆపారు. ఆ టైం కి ఆ ఏరియాను తాలిబన్లు రూల్ చేస్తున్నారు. ఆ తాలిబన్లు ఈ హైజాకర్స్ కి సపోర్ట్ ఇచ్చారు. హైజాకర్స్ మన ఇండియాలోని తిహార్ జైల్లో ఉన్న 3 తీవ్రవాదుల్ని వదిలేయమని డిమాండ్ చేశారు. లేదంటే ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ ని చంపేస్తామని బెదిరించారు. సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వకపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ 3 టెర్రరిస్టులని వదిలేయడానికి ఒప్పుకుంది. వాళ్ళలో ఒకడే మసూద్ అజార్. ఇతను మరియు ఇతనితో పాటు ఉన్న వాళ్ళని 1994 లో దొంగ పాస్పోర్ట్ తో కాశ్మీర్ లోని శ్రీనగర్ కి ఎంటర్ అయి టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయడం వల్ల వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని పాకిస్తాన్ లో స్వాతంత్ర సమరయోధులు అంటారు. మన ఇండియాలో ఉగ్రవాదులు అని అంటాం. One country's freedom fighter is terrorist of another country. వీళ్ళ లక్ష్యం ఒక్కటే, కాశ్మీర్ ని ఎలాగైనా ఇండియా నుంచి విడిపించి పాకిస్తాన్ లో కలపడం. మరియు 1999లో మసూద్ అజర్ రిలీజ్ అయిన తర్వాత పాకిస్తాన్ కి వెళ్లి జైష్ మొహమ్మద్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశాడు. అక్కడ ప్రజలకు బ్రెయిన్ వాష్ చేసి ట్రైనింగ్ మరియు గన్స్ ఇచ్చి ఇండియా మీదకి పంపడం మొదలు పెట్టాడు. ఇలా 2001 లో పార్లమెంట్ అటాక్ ని ప్లాన్ చేశాడు. ఈ ఆర్గనైజేషన్ 2008 లో ముంబై అటాక్ ని, 2016 లో పతన్కోట్ అటాక్ ని, 2019 లో పుల్వామా అటాక్ ని, ఇలా స్వాతంత్రం అన్న పేరుతో ఇండియా మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. మరియు ఇతనికి పాకిస్తాన్ ISI తాలిబన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ లో ఒక్కడే అల్తాఫ్ బాబా కాశ్మీర్ లో ఉంటూ అక్కడ కౌంటర్ అటాక్స్ ని ప్లాన్ చేసేవాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇక్కడే ఉన్న కొంతమంది కాశ్మీర్ యూత్ ని రిక్రూట్ చేసుకొని మా దగ్గర సూసైడ్ బాంబర్స్ ఉన్నారు అని వాళ్ళను ఎరగా వేసి అల్తాఫ్ బాబాని ఒక ప్రదేశానికి పిలిచారు. దానికి అల్తాఫ్ బాబా ఆ సూసైడ్ బాంబర్స్ ని కలవడానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు మేజర్ ముకుంద్ తన టీమ్ తో ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి అల్తాఫ్ బాబాని చంపేశాడు. దానికి కౌంటర్ అటాక్ గా 2014 లో జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అయినప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్ ని జైష్ మొహమ్మద్ చెందిన ఆసిఫ్ వానీ అనే టెర్రరిస్ట్ చంపేశాడు. క్వాజ్బత్రి ఆపరేషన్ బిగిన్స్. ఆ ఎలక్షన్స్ కి బాధ్యత వహించేదే రాష్ట్రీయ రైఫిల్స్. ఇది రాష్ట్రీయ రైఫిల్స్ కి తీరని నష్టం. దీనికి మేజర్ ముకుంద్ వరదరాజన్ ఈ అటాక్ చేసిన వారిని ఎలాగైనా చంపేయాలి అని టీమ్ తో సర్చింగ్ మొదలు పెట్టాడు. 25th ఏప్రిల్ 2014 సౌత్ కాశ్మీర్ లోని క్వాజ్బత్రి దగ్గర ఆసిఫ్ వానీ ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెంటనే మేజర్ ముకుంద్ వరదరాజన్, విక్రమ్ సింగ్ మరియు కొంతమంది టీం ని తీసుకొని అక్కడికి వెళ్లారు. ఎప్పుడైనా టెర్రరిస్టులు ఒక ఇంటిలో దాక్కుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కొంతమంది సివిలియన్స్ కూడా వాళ్ళతో పాటు ఉంచుకుంటారు. ఎప్పుడైతే ఆర్మీ వాళ్ళు వాళ్ళని చుట్టుముడతారో వీళ్ళని చూపించి చంపేస్తామని బెదిరించి ఎస్కేప్ అవుదామని వీళ్ళ ప్లాన్. దాని వల్ల ఆ ఇంటి బయట నుంచి ఫైర్ చేస్తే లోపల ఎంతమంది సివిలియన్స్ ఉన్నారో తెలియదు. ఒకవేళ ఆ టెర్రరిస్టులను ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వాళ్ళు ఎన్ని అనర్థాలు చేస్తారో ఊహించలేం. దాని వల్ల మేజర్ మరియు విక్రమ్ సింగ్ రిస్క్ తీసుకొని హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడున్న ఆసిఫ్ వానీ గ్రెనేడ్ పేల్చి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేశాడు. విక్రమ్ సింగ్ కి నెక్ దగ్గర 2 బుల్లెట్ తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. మేజర్ ముకుంద్ ప్రాణాలు తెగించి ఆసిఫ్ వానీని చంపేశాడు. కానీ ఆ దాడిలో మేజర్ ముకుంద్ కూడా బుల్లెట్లు తగిలాయి. ఆపరేషన్ అయిపోయాక శ్రీనగర్ హాస్పిటల్ బేస్ కి తరలిస్తుండగా ఆయన 31 సంవత్సరాల వయసులో ప్రాణాలు వదిలారు. ఆయన త్యాగానికి గుర్తుగా అశోక్ చక్రాన్ని అందించారు. కోట్లిచ్చినా తిరిగి కొనుక్కోలేని ప్రాణాన్ని, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాలు అంటే నేను నా ఇల్లే కాదు, నేను నా దేశం అని చాటి చెప్పిన దీటైన గుండె ఇండియన్ ఆర్మీది మాత్రమే. మేజర్ ముకుంద్ తో పాటు ప్రాణాలు వదిలేసిన విక్రమ్ సింగ్ గారికి, అక్కడున్న వాళ్ళ టీం కి నా జోహార్. Major Mukund Varadarajan honored posthumously with the Ashok Chakra, the nation's highest peacetime gallantry award. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంతకన్నా మంచి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.